హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణైతే కోరుకుంటానండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డేలో నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా అయితే వీడియోలో పెట్టేశానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుందండి. కొంతమంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే నా వీడియో ఇంకొంతమందికి కూడా చేరుతుందన్నమాట. అలాగే మన ఛానల్ని కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ మై స్మాల్ రిక్వెస్ట్ అండి. ఓకే అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మార్నింగ్ ఇంకా లేవగానే 5:30 కల్లా మొత్తం బయటంతా వాకిలంతా ఊడ్చి ముగ్గులు పెట్టుకున్నానండి. ఇంకా వెదర్ అయితే బాగా హాట్గా ఉంది. మార్నింగే ఇంకా వేడి గాలులు అయితే వస్తున్నాయండి. బయట అసలు ఉండలేకపోతున్నాము. 9 వరకే ఇంకా ఎండ బీభత్సంగా ఉంటుంది. ఎండకైతే తట్టుకోలేకపోతున్నామండి. ఇంకా ఇంతకుముందు ఉన్న రెంట్ ఇంట్లో అయితే పైన ఇంకా వేరే హౌస్ ఉండేది. సో ముందు కూడా చెట్లు ఉండేవండి, చల్లగా ఉండేది, మాకు ఎండ అంతగా తగలకపోయేది. ఇక్కడ ఈ ఇంట్లో మాత్రం సింగిల్ హౌస్ అనమాట. పైన ఏమి ఉండవు, ముందు కూడా ఏం చెట్లు లేవు, వెనకాల చెట్లు లేవు. ఇంకా ఎండ అయితే బాగా ఉంటుందండి. ఇంకా 11 వరకే మనకు ఇంట్లో ఉండలేకపోతున్నాము. ఫ్యాన్ గాలి కూడా వేడిగా వస్తుంది. ఇంకా ఏసీ వేస్తే తప్ప ఇంట్లో ఉండలేని పరిస్థితి అనమాట. ఇంకా మార్నింగ్ పనులు అయిపోగానే ఇంకా మొత్తం చుట్టంతా పంపుతో అయితే కడిగేసానండి. పంపు వాటర్తో నీట్గా కడిగేసి మొత్తం మళ్ళీ చీపురుతో నీట్గా ఊడ్చేసాను అనమాట. సాటర్డే కదా అండి, నేను సాటర్డే పిండి దీపం పెట్టుకొని స్వామివారికి అయితే స్పెషల్గా పూజ అయితే చేసుకుంటాను కదా. సో అందుకని ఇంకా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కదా. ఇక బయటంతా కడిగేసి లోపల కూడా ఇల్లంతా తూడ్చేసానండి. ఇంకా పిల్లలైతే ఇక అప్పుడే లేసారండి. హాలిడేస్ కదా, ఇక లేవడం కూడా చాలా బద్ధకంగా లేస్తున్నారు. అప్పుడు లేసి ఇంకా అలానే కూర్చున్నారు. ఇంకా బ్రష్లు కూడా చేసుకోలేదు. ఇక నేనైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే అని నా పని అయితే నేనైతే కంప్లీట్ చేసుకుంటున్నానండి. ఇంకా సాటర్డే రోజు పని కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈరోజు మా వారికి హాలిడే, ఇంకా బాక్స్ల పని లేదు కాబట్టి ఇక ఆ పని పక్కకు పెట్టేసి ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ చేద్దామని ఇంకా పనులన్నీ అయిపోయాక ఇక ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంటి ముందైతే ముగ్గు వేసుకుంటున్నాను. గడపకి డిజైన్ వేసి తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసుకున్నానండి. లోటస్ వేసి సింపుల్గా ఇంకా సైడ్ డిజైన్స్తో కూడా వేసాను అనమాట. చాక్ పీస్తో వేస్తే అంత లుక్ ఉండదని ఇంకా నాకు ముగ్గుతో వేయడమే ఇష్టం అండి. కాసేపు అయినా ఉంటుంది కదా, పిల్లలు తొక్కకుండా చూసుకుంటే ఇంకా అది ఈవినింగ్ వరకు కూడా మంచిగానే ఉంటుంది అనమాట. ఇంకా సో అందుకని నేను ముగ్గుతో అయితే మంచిగా వేసుకొని ఇంకా ముగ్గు అయితే కంప్లీట్ చేసేసాను. ముగ్గు కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంట్లో కూడా స్టవ్ ఇంకా ఇంతవరకు అయితే ఏం చేయలేదండి వంటలు. ఇంకా మంచిగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అయితే అలంకరించుకున్నానండి స్టవ్ని కూడా. అలాగే ఇంకా గోడ మీద కూడా పసుపు కుంకుమలతో మంచిగా అలంకరించుకొని ఇంకా అయితే స్టార్ట్ చేశానండి. పూజ స్టార్ట్ చేసే ముందు పిల్లలకి లేట్ అవుతుందేమో టిఫిన్ కానీ ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళ కోసం టిఫిన్ చేసి పెడితే ఇంకా వాళ్ళే తింటారు కదా. నాకు పూజ లేట్ అయినా ఇంకా ఆకలి అన్నారని ఫస్ట్ అయితే ఉప్మా రవ్వ అయితే చేసేసానండి. మంచిగా వాళ్ళకి నచ్చేటట్లుగా చేసి ఇక పక్కన పెట్టేశాను అనమాట. ఆకలేసినప్పుడు వాళ్ళే తింటారులే అని ఇంకా దాన్ని పక్కకు పెట్టేసి ఇంకా నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా సాటర్డే కదంతా గుళ్ళో ఫొటోస్ అన్నీ తీసి అవన్నీ శుభ్రం చేసి వాటికి మళ్ళీ గంధము కుంకుమలతో అలంకరించుకోవాలి కదా. ఇంకా స్వామివారికి అయితే ఈరోజు ప్రసాదంగా వడపప్పును పానకం చేశానండి. ఎప్పుడు అలానే చేస్తాను.
ఎప్పుడైనా పాయసం చేస్తాను కదా, ఈరోజైతే పాయసం ఏం చేయట్లేదండి. ఇంకా వడపప్పు అలాగే పానకంతో ప్రసాదాలు అయితే చేశాను. ఇంకా గుళ్ళో ఫొటోస్ తీసి మంచిగా నీట్గా తడిగుడ్డతో తూడ్చేసి మిగతా అయితే కడిగేసి ఇంకా గంధము కుంకుమలతో అయితే బొట్లు పెట్టుకున్నాను ఫొటోస్ అన్నిటికీ. తర్వాత బొట్లన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా అన్ని గుళ్ళోకి అయితే సర్దేసి ఇంకా పూజ అయితే చేసుకున్నానండి. పూజ చేసుకొని ఇంకా గోవింద నామాలు అలాగే స్వామివారి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకొని ఇంకా స్వామివారికి అయితే అభిషేకం కూడా చేసుకున్నానండి. ఈరోజు సింపుల్గా చేశానన్నమాట. తేనె, పసుపు, కుంకుమ, వాటరు, గంధంతో సింపుల్గా చేసేసుకొని తర్వాత అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసానండి. ఇంకా తులసిమాల కూడా నిన్న తీసుకొచ్చారు. తులసిమాలను కూడా ఇంకా చిన్నగా కట్టకుండా ఇంకా అట్లానే వేసానండి టైం లేక. ఇంకా పిండి దీపం చేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసానండి. ఇంట్లో పూజ కంప్లీట్ చేసి ఇంకా తులసమ్మ దగ్గర కూడా చేయాలి కదా, ఇంకా తులసమ్మ దగ్గర కూడా ఇంకా ఇలాగే వడపప్పు ప్రసాదంగా పెట్టి అమ్మవారికి కూడా పూజ ప్రశాంతంగా చేసుకున్నానండి. అష్టోత్తరం చదువుకొని స్వామివారికి అయితే అక్షితలు పూలతో అయితే ఇంకా మంచిగా పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమతో అలంకరించుకొని అమ్మవారికి కూడా పూలు, పసుపు, కుంకుమ, అక్షితలు అయితే సమర్పించుకొని ఇంకా ప్రసాదంగా వడపప్పు పెట్టుకొని ఇంకా దీపం వెలిగించి ఆ పూజ అయితే కంప్లీట్ చేశానండి అమ్మవారి దగ్గర. తర్వాత ఇంకా హాల్లో బుద్ధుడి దగ్గర కూడా మంచిగా పూలతో అలంకరించి ఇంకా అక్కడ కూడా పెట్టేశానమాట. ఇంతటితో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పిల్లలకి టిఫిన్ చేశాను కదా, వాళ్ళు తినకుండా అలాగే ఉన్నారనమాట. మళ్ళీ నేనే అయిపోయాక వాళ్ళకి టిఫిన్ పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే బొబ్బరి పప్పుతో గారెలు చేద్దామని ఇంకా ఆఫ్టర్నూను బొబ్బరి పప్పు అయితే నానబెట్టి పెట్టేశానండి, అది నానిపోతుంది. ఇంకా ఆఫ్టర్నూను లంచ్కి అయితే ఓన్లీ రైస్ పెట్టానండి. నిన్నటివి కర్రీస్ ఉండే, అంత ముందు రోజు కర్రీస్ ఇంకా వాటితోటే తినేసాం. మా వారైతే ఫాస్టింగ్ ఉంటారు కదా, మార్నింగ్ టిఫిన్ చేశారు, ఇక ఆఫ్టర్నూన్ అయితే ఏం తినారనమాట. ఇంకా మేమే కదా నిన్నటి కూరలతో అడ్జస్ట్ అవుదామని ఒక రైస్ ఒకటే పెట్టేశానండి. ఇంకా అదైతే వీడియో తీయలేదు. ఇంకా తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి. ఈవినింగ్ అయ్యేసరికి పప్పు అయితే మంచిగా నానిపోయింది. ఇంకా అదంతా పొట్టు లేకుండా కడిగేసి ఇంకా మిక్సీలో అయితే పట్టేశానండి. మరీ మెత్తగా పట్టకుండా కొంచెం కచ్చా పచ్చాగా పడితే మనకు గారెలు అనేవి మంచిగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. సాఫ్ట్గా మెత్తగా పట్టేస్తే మనకు వేయడానికి మంచి సరిగా రాదు, అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుతుందండి. సో ఇలా చేస్తే మాత్రం మనకి ఈజీగా ఉంటుంది వేయడం కూడా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇంకా ఆ పిండిలో అయితే కరివేపాకు, ఆనియన్స్, కారము, ఉప్పు, కొంచెం జీలకర్ర, ధనియా పౌడరు,
వేసి కలిపేసానండి. ఇంకా వీటిలోకి పచ్చిమిర్చి, కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుందండి. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసాను. ఇంకా పచ్చిమిర్చి అయితే ఇంట్లో లేవు, ఇంకా సో దాని బదులు కారం అయితే వేసాను. పచ్చిమిర్చి వేస్తే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా లేవు కాబట్టి కారమే వేసి ఇంకా అడ్జస్ట్ చేసేసాను అనమాట. ఇంకా గారెలు అయితే వేసి ఇంకా అలా వేయడానికి మనకు సింపుల్గా ఉంటుంది అనమాట. పిండి అనేది మెత్తగా లేకుండా అలా ఉంటే ఇక ఫస్ట్ అయితే వేసి గారెలు తీసి పక్కకు పెట్టేశానండి. ఇంకా అలాగా రిమైనింగ్ పిండి అంతా కూడా చేసేసానమాట. వీటితో కాంబినేషన్ ఈవినింగ్ టీ అయితే ఉండాలి కదా కంపల్సరీ. ఇంకా టీ అయితే ఒకవైపు టీ పెట్టేశాను. టీ కూడా కాగుతుంది. ఇంకా టీ తాగి స్నాక్స్ అయితే తిన్నామండి. ఇది అండి ఈరోజు సాటర్డే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగు. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో యూజ్ అవుతుంది. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.